ప్రేమ స్వరూపైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ, క్షేమం మీరు పొందుకోవాలని ఆశిస్తూ, యథావిధిగా ఈ యొక్క జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వాక్యం మీ అందరూ కూడా బహుగా ఫలించి ఆశీర్వదించాలని ఆశ. దేవుడు సదా మీ తోడుండి మీ కోరికలన్నీ సిద్ధింపజేయునుగాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, న్యాయాధిపతులు పరిపాలించే కాలంలో ఒక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. అయితే మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏమాత్రం కూడా బెదిరిపోకుండా, చెదిరిపోకుండా, ముఖ్యంగా మనసును గాయపరచుకోకుండా ఆయన మాటకు మనం లోబడితే కీడు వెనుక మేలు అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అలాంటి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి కుటుంబం అంటే నయోమి గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కగా ఆ కుటుంబం జీవించేది. నయోమి గారు, తన భర్త, అలాగే 2 బిడ్డలు, 2 కోడళ్ళు. ఈ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ఆమె కాదు, ఆ ఊరి జనం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక దినాన ఆ దేశంలో కరువు వచ్చింది. సర్వసాధారణంగా మనకందరికీ తెలిసిందే. సత్యశ్యామలంగా చేసిన ఈ యొక్క ప్రదేశంలో వరదలు వస్తుంటాయి, కరువు వస్తుంటుంది, అనేక ఇరుకు ఇబ్బందులు వస్తుంటాయి. కానీ తట్టుకుంటే అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి సమయంలో ఆ కుటుంబం చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అనగా దేవుడు ఆశీర్వదించబడిన ప్రదేశం అని అర్థం. ముఖ్యంగా రొట్టెల ఇల్లు అంటే అక్కడ బేకరీ ఉండదు. కానీ ఏంటి దానికంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది. చక్కటి ప్రదేశం అది. ఆ ప్రదేశానికి దేవుడు ఎప్పుడు కూడా కావలిగా ఉంచేవాడు. ఎందుకంటే అక్కడ తన ఇష్టమైన ప్రజలు జీవిస్తున్నారు కనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బెత్లెహేం అంటారు. అక్కడే క్రీస్తు పుట్టిన స్థలాన్ని కూడా మనం చూసుకుంటుంటాము, మనం పాడుతుంటాం, చెప్పుకుంటుంటాం. ప్రియ సంగమా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడం కష్టమే మానవునికి, కాదంటలేదు. కానీ చేయగలిగితే అత్యంతకమైన ఆశీర్వాదం పొందుకుంటాం. కానీ ఈ రోజుల్లో అలా ఉన్నవారు చాలా తక్కువ అండి. ఆ రోజు అబ్రాహాముకి అదే చెప్పాడు. అబ్రాహాంకి, నువ్వు అన్నీ విడిచిపెట్టి నేను చెప్పిన దగ్గరికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు పాపం. చెప్పింది చేశాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం మీ అందరూ కూడా బహుగా ఆశీర్వదించబడాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. ప్రియ సంగమా, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఆర్థిక స్థితిలో ఉన్నారో వాళ్ళని దేవుడు దీవించాలని నా కోరిక. ఇక్కడ ఈ కుటుంబాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, నయోమి గారి కుటుంబాన్ని, వారు బెత్లెహేం అనే ఆ గ్రామంలో చక్కగా ఉన్నారండి. చాలా కాలం ఉన్నారు కదా, చాలా కాలం ఉన్నారు. అంటే ఇంచుమించుగా అనుకుంటున్నాను, భార్య భర్తలు అక్కడ ఉండి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి కోడలు వచ్చే వరకు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఒకసారి కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, తన భర్త మాట తీసుకొని భార్యాభర్తలు మాట్లాడుకొని ఆ ప్రదేశం విడిచిపెట్టి మోయాబు దేశానికి వచ్చారు. వాళ్ళు చేసిన మొట్టమొదటి తప్పదే. ఇప్పుడు మీరుంటున్న ప్రాంతంలో వరద వచ్చింది, కరువు వచ్చింది. కొంత దూరం ఎక్కడికన్నా పారిపోయి మన ప్రాణాలు రక్షించుకొని మళ్ళా తిరిగి అక్కడికి వస్తాం. ఎందుకు, మన ప్రాంతం కనుక. అలాగే వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు. అక్కడున్న ప్రజలు అక్కడ బాగానే ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత నయోమి ఆశీర్వదించబడింది. మొదట్లో ఆశీర్వదించబడ్డారు. చక్కటి బిడ్డలను, చక్కటి భార్యలు ఉన్నారు. హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నారు. బహుగా ఆశీర్వదించబడింది నయోమి. కానీ నయోమి అన్న పదానికి ఏంటి, మధురమైనది అన్న అర్థం అందరికీ తెలుసు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఈ ఆశీర్వాదం ఏమైందంటే ఆమె నుంచి దూరం అయిపోయింది. మనం సంపాదించుకుంటాం, ఆస్తులు సంపాదించుకుంటాం, మనుషులను సంపాదించుకుంటాం,
ఆ! అంతస్తులు మేడలు సంపాదించుకుంటాం. ఇంకేదైతే సంపాదించుకుంటాం మనిషి బ్రతకడానికి. కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి గానీ మనుషులమే ఉండము. అయినప్పటికీ మనం చూస్తుండగానే నీ ఆస్తి తరిగిపోతుంటది. నువ్వు చూస్తుండగానే నీ కుటుంబ సభ్యులు నీకు దూరం అయిపోతుంటారు. నువ్వు చూస్తుండగానే నువ్వు అనుకున్నవన్నీ దూరం అయిపోతుంటాయి. అంత మాత్రాన మనం మరొక విధంగా భావించకూడదు. ఇక్కడ ఏం చేసిందంటే ఎప్పుడైతే కరువొచ్చిందో తన భర్త, భార్యలు ఏం చేశారంటే మోయాబు అనే దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని స్తోత్రం హల్లెలూయా! అక్కడికి వెళ్ళి కొంతకాలం జీవించినప్పుడు వారికి మొదటగా ఎదురైంది ఎందుకంటే ఇప్పుడు సంగమా దేవుడు చెప్పింది మనం వినకపోతే చూస్తాడు దేవుడు. నీకిచ్చిన ఆశీర్వాదం తొలగించేస్తాడు. జాగ్రత్త. అప్పుడు ఏం జరిగింది? వెంటనే ఆమె ఏం చేసింది? ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి భర్త నిద్రించాడు. ఇద్దరు కొడుకులు నిద్రించారు. అప్పుడు ఈమె అంటుంది కదా! చిన్న కోడలు పెద్ద కోడలతో అనగా ఓర్పు రూతుతో అంటుంది. మీరు మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి. ఎందుకంటే నేను నష్టపోయాను. నేను అన్నీ పోగొట్టుకున్నాను. మరలా నేను పిల్లలకని మీకు ఇవ్వడానికి నాకు శక్తి లేదు. అది అసంభవం అని చెప్పినప్పుడు ఓర్పు ఆ మాటను ఎంతో సంతోషంగా తీసుకుందంటే. దేవుని స్తోత్రం హల్లెలూయా! ఎప్పుడంటదని ఎదురు చూసిందేమో తెలీదు. సంతోషంగా తీసుకొని ఆమె ఏం చేసింది? వెళ్ళిపోయింది ప్రాంతాన్ని విడిచిపెట్టి. ఆమెకొక నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది అత్తగారికి. కానీ రూత్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఈమె? మోయాబు ప్రాంతం నుంచి. దేవుని స్తోత్రం హల్లెలూయా! ఆ రూత్ ఏమంటుందంటే గుణవంతురాలైన స్త్రీ ఏమంటుందంటే అత్తగారితోని, "అత్తయ్య గారు మీరు నమ్మిన దేవుడే నా దేవుడు. నీవున్న చోటే నేనుంటాను. నీ దేవుడే నా దేవుడు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను. నేను మరణించే వరకు నీతోనే ఉంటాను" అని వాగ్దానం ఇచ్చిందండి. సంతోషించింది. సంతోషించింది. ఊర్లోకొచ్చారు. ఊర్లో ఉన్నారు. అప్పుడు వచ్చేటప్పుడు ఈమె నయోమి కదా అని గుర్తుపట్టుకున్నారు. అంటే ఎంత పోలికలు మారిపోయాయో చూడండి కొంతకాలానికి. మనం అంతే కదా! కొంతకాలం ఎవరికి కనిపించకపోతే ఏమవుతుంది? ముసలి రూపు వచ్చేద్ది. అంటే పోలికలు మారిపోతాయి. "నీవేనా?" అంటాం. ఎవరైనా రోడ్డు మీద కనపడితే కొంతకాలం అయిన తర్వాత. అలాగే ఈమెను కూడా "నీవు నయోమి కదా" అంటే అంటది కదా! ఆ! అంటుందామె, "నన్ను నయోమి అని పిలవకండి. నన్ను దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు నాకు తీర్పు తీర్చలేదు. నాకు విరోధంగా పనిచేశాడు. కనుక నేను ఇక నయోమిని కాదు కానీ మారా" అంటే ఎందుకు పనికిరానిది చేదు అని అర్థం. చేదు నిజంగా చాలా మంచిది. చేదుగా ఉన్న వస్తువు తింటే చాలా మంచిది. కానీ ఎక్కువగా ఇష్టపడరు కదా! ఈమె అదే పేరు పెట్టుకుంది మారా అని. అప్పుడంటుంది కదా! సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అన్యాయం చేశాడు. నాకు విరోధంగా ఉన్నాడు. విరోధంగా సాక్ష్యం చెప్పాడు. కనుక నన్ను మారా అని పిలను కానీ నయోమి అని పిలవద్దంటే, అప్పుడు ఆమె మరలా ఎలాగ ఆశీర్వదించబడింది? ఆశీర్వాదం పొందుకుంది. ఎలాగ ఆశీర్వదించబడింది? తన కోడలైన రూతు ద్వారా మళ్ళా ఆశీర్వదించబడింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రియ సంగమా, మొదట పొందుకున్న ఆశీర్వాదంలో చాలా సంతోషం ఉంది. కానీ వరకు చివరిలో పొందుకున్న ఆశీర్వాదంలో ఆనందం లేదు. ఎందుకో తెలుసా? ఆమెతో కలిసి పంచుకోవడానికి భర్త లేడు, బిడ్డలు లేరు. ఉన్నారా? లేరు. పోనీ మనసేనా కుదురుందా? అది లేదు. ప్రియ సంగమా, మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. వస్తాయి కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి. కుటుంబంలోనే కాదు, బయటే కాదు, సంఘంలోనే కాదు, సమాజంలోనే కాదు, ఎక్కడైనా మనకి ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు ఆశీర్వదిస్తానన్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఈమె కూడా ఏమైందంటే మొదట్లో బహుగా ఆశీర్వదించబడింది. ఇప్పుడు కూడా ఆశీర్వదించబడింది. కానీ ఈ ఆశీర్వాదం, ఆనందం పొందుకోవడానికి భర్త లేడు, బిడ్డలు లేరు. ఏం చేసుకుంటుంది ఆమె? కానీ ప్రియ సహోదరులారా, మనం ఆ పొరపాటు చేయొద్దు. రూతు ద్వారా ఆశీర్వదించబడింది. ఆమె కూడా ఆశీర్వాదంగా జీవించింది. అత్తగారు చెప్పింది చేసింది. ఆమె ఇష్టానుసారంగా ఏది చేయలేదు. కానీ ఇక్కడ ఆ దీవెనను పొందుకోవడానికి ఎవరు కూడా లేదు. ఆశీర్వాదము అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? చాలామంది తెలిసే ఉంటుంది. ఆశీర్వాదం అన్న పదానికి అర్థము సంతోషము.
ఆనందము. దేవుని స్తోత్రం. ఆనందము, సంతోషము ఇవి మరలా పొందుకుంది కానీ, ఆ సంతోషంలో భాగస్థులుగా ఉండడానికి భర్త లేడు, బిడ్డలు లేరు. ప్రియ సంగమా, ఈరోజు మనకి ఇబ్బంది పడిందని దేవుడిని దూషించి వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. చాలామంది ఉన్నారు ఈరోజు. దేవుడు నా కార్యం చేయలేదు, ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉన్నాను, కన్నీరు కార్చాను, విజ్ఞాపన చేశాను. చాలామందిని తీసుకొచ్చి నా ఇంట్లో నా 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 ఇంట్లో నేను ప్రార్థన పెట్టించాను. అయినా నా కార్యం జరగలేదు అని అనుకుంటున్నావా? భయపడవలసిన పని లేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాడు. నేను ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం భయపడవలసిన పనే లేదు ప్రియ సంగమా. వస్తాయి, బాధలు వస్తున్నాయి. అందరూ బాధల్లో ఉన్నాం, అందరూ కష్టాల్లోనే ఉన్నాం, అందరూ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు, కొంతమంది తప్పించి. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు కదా, నేను తలుపు తీయగా మూయవాడు ఎవడు అంటాడు. ఏంటి? మరలా నేను మూస్తే తీసేవాడు ఎవరు అంటారు. ఏంటి ఈ తలుపు ఏంటి, మూయడం ఏంటి, అర్థం ఏంటి అంటే అదే ఆశీర్వాదం. నేను ఆశీర్వదించగా ఆ ఆశీర్వాదాన్ని నీకు రాకుండా చేయడానికి ఎవ్వరికి శక్తి లేదు. అలాగే నేను నిన్ను శపించినప్పుడు నా శాపాన్ని తీయడానికి కూడా ఎవరికి శక్తి లేదని ఆ మాట్లాడదాం. ప్రియ సంగమా, మనల్ని శపించే దేవుడు కాదు. ఆయన కోపం క్షణకాలం అని మనకు తెలుసు. ఆ క్షణకాలాన్ని మనం తట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో బహుగా ఆశీర్వదించబడతామని, నయోమి లాంటి ఆశీర్వాదం ఆమె పొందుకుంది కానీ అది అందుకోవడానికి, ఆనందించడానికి తన కుటుంబం లేదు. అలాంటి అజ్ఞానమైన కార్యాలు చేయకుండా దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనం బహుగా ఆశీర్వదించబడతామని ఈ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు బట్టి చెబుతున్నాను. ఈ మాటలన్నీ కూడా రూతు గ్రంథము 1వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. 1వ వచనం నుంచి ఇంచుమించుగా 4, 5 వచనాలు చూసుకొని, తర్వాత 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చూసుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సారాంశం అంతా కూడా అందులో మీకు కనబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృపగల తండ్రి, దయగల నాయన, నీకు వందనములు. ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన. నిజమైన నాయన, నీవు చెప్పిన చోట ఉండమంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నువ్వు చెప్పింది చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నువ్వు వెళ్ళమన్న దగ్గర వెళితే ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటున్నాయ్యా. అటువంటి ఆశీర్వాదం అబ్రహాం గారు పొందుకున్నారు తండ్రి అన్నాడు. అయ్యా, మేము తొందరపడుతున్నామేమో, నా ప్రభా విసుక్కుంటున్నామేమో, అయ్యా తండ్రి సునుక్కుంటున్నామేమో తండ్రి. అలాంటి గుణమాలు నుంచి లేకుండా అయ్యా తండ్రి, నీ మాటకు లోబడి నీవిచ్చే ఆశీర్వాదం పొందుకునే భాగ్యం కలుగు చేస్తావని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు. మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యం లైక్ చేసి షేర్ చేయండి. సదా దేవుడు మీ తోడే ఉండును గాక. ఆమేన్.